ఎన్నికలు సమీపిస్తుండటంతో హుజూరాబాద్లో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పీపుల్స్ ఫ్రంట్ తరపున బరిలో ఉన్న కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తన అనుచరులు భౌతిక దాడులతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అధికార పక్షం ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. శాసనసభ రద్దయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో పోరు అపద్ధర్మ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు యువకుడైనటువంటి కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డికి మధ్య హోరును తలపిస్తుంది. ఈ క్రమంలో మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం నడుస్తూ ఉంది. ఏ ఊరికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పతనం హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే మొదలవుతుంది. డిసెంబర్ 7న ఎప్పుడెప్పుడు వస్తుందని వేచి చూస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ కానీ తప్పకుండా ఈసారి ఓడగొడతారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు మిమ్మల్ని బెంబేలెత్తించేలా చేస్తున్నాడు? హత్యాయత్నం కూడా చేసిండని ఆరోపించడం జరుగుతుంది. పోలీసులకు కంప్లైంట్ చేశారా మీరు? ఆరోపణ చేసుడు కాదన్నా, ఇది యావత్ 1000 మంది ముంగట అయిన విషయము. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఇద్దరు మొత్తం కమిషనర్ సిపితో సహా మరిపెల్లిగూడెంకి రావడం జరిగింది. ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఫ్లాష్ న్యూస్ అన్ని టీవీలలో వచ్చినాయి, 99 టీవీలో కూడా వచ్చి ఉంటుంది. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇవాళ నా ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక ఈ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారు నన్ను చంపే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే పేదోళ్ళ పక్షాన కౌశిక్ అన్న నిలబడి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ ఉన్నాం. దళితులకి 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ ఉన్నాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నావు, ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ ఉన్నాం. కేజీ టు పీజీ ఫ్రీగా ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ ఉన్నాం. కనీసం తను ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి రైతులందరికీ కూడా ఏకకాలంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఎందుకు చేయలేని అడుగుతున్నా అని ఒక కోపంతో నా మీద ఒక కుట్ర చేసిండు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక క్రికెటర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఎట్లా ఉంది దీనికి తేడా ఉన్నది? నేను బిజినెస్ మ్యాన్ కాదు, నేను కేవలం క్రికెటర్ని. క్రికెటర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన, పూర్తి రాజకీయాల ప్రజా సేవలకి చేయడానికి వచ్చిన. తప్పకుండా అదొక టోటల్ డిఫరెంట్ గేమ్, ఇది టోటల్ డిఫరెంట్ గేమ్. బట్ నేను పూర్తిగా పాలిటిక్స్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా హుజూరాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగిరేపోతా ఉన్నా. తప్పకుండా ఈసారి చరిత్ర రాయబోతున్నాం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్లో ఇంతకుముందు మీతో పాటు ఉన్నటువంటి సహచరులు మీకు టికెట్ అనౌన్స్ చేయగానే ఇతర పార్టీలకు వెళ్ళారు. దీన్ని ఎట్లా భావించారు? శనివేందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా ఎన్నడూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు. వీళ్ళు ఇక్కడ ఉండి టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక చెడు అలవాటు ఏంటంటే, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పనిచేయరు, పక్కన పార్టీకి పనిచేస్తారు. మొన్న పోయిన ఒక వ్యక్తి సమ్మిరెడ్డి అనే వ్యక్తి మొన్న పోయినట్టయినా రాజేందర్ పక్కగా నిల్చొని ఈసారి మాత్రము టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినా మీరు అందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేకూర్తికి ఓటేయని రాజేందర్ని పక్కన పెట్టుకొని చెప్పిండు బహిరంగంగా. మీరే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ మనసులో ఉన్న మాట బయటికి చెప్పారు. పూర్తి స్థాయిలో ఏం ఫరక్ పడేది ఏం లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి 20,000 మంది రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆషామాషి వ్యక్తులు కాదు. జమ్మికుంట జెడ్పీటీసీ గారు, జమ్మికుంటల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, హుజూరాబాద్ టౌన్లో 8 మంది కౌన్సిలర్లు, ఇవాళ 60 మంది మాజీ సర్పంచ్లు, ప్రెసిడెంట్ సర్పంచ్లు, 50 మంది మాజీ ఎంపీటీసీలు, ప్రెసిడెంట్ ఎంపీటీసీలు జాయిన్ కావడం జరిగింది. అంటే ఈటెల వైఖరి నచ్చకనా మీ యొక్క నాయకత్వం నచ్చా? ఒకటి, ఈటెల నాయకత్వం నచ్చక, తప్పకుండా నా నాయకత్వం నచ్చి నా మీద పూర్తి నమ్మకం ఉన్నది. వాళ్ళందరికీ తప్పకుండా కౌశిక్ అన్న రేపు వస్తే మనకి అభివృద్ధి చేస్తాడు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎటు పరిస్థితులు ఈసారి మనం కౌశిక్ అన్న గెలిపించుకోవాలని కంకలం కట్టుకొని ఉన్నారు అందరూ. మీరు ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఇవాళ మీరు అందరూ ఆలోచన చేయండి. ఈటెల రాజేందర్ గారికి మీరు అందరూ 5 సార్లు అవకాశం ఇచ్చిండు. నా చేతులు జోడించి మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఒక్కసారి కౌశిక్ అన్నకి మీరు అందరూ కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. రేపు కౌశిక్ అన్న గెలవంగానే జమ్మికుంట పట్టణానికి నీళ్ల సమస్య తీరుస్తాడు. జమ్మికుంట పట్టణంలో ఒక మినీ స్టేడియం కడతాడు. హుజూరాబాద్ పట్టణంలో ఒక మినీ స్టేడియం కడతాడు. చివరాయకట్టులున్న గ్రామాలందరికీ నీళ్లు తెప్పిస్తాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ వైద్యం పూర్తిగా స్టాఫ్ లేకుండా అయిపోయింది.
స్టాఫ్ కల్పించి స్టాఫ్ని కూడా పెట్టి రిక్రూట్మెంట్ చేసి స్టాఫ్ని కూడా పెట్టిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈటల రాజేందర్కి తనకి జరుగుతున్నటువంటి పోరులో తను విజయం సాధిస్తాననేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెంపర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.